వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలానికి చెందిన బషారత్ ఖాన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన అభిమాని దొబ్బల మంగేష్ తీవ్రంగా ఖండించారు. మంగేష్ మాట్లాడుతూ స్థానిక సమస్యలపై అవగాహన లేని వ్యక్తులు ప్రవీణ్ కుమార్ ను విమర్శించడం సరికాదని అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో సమస్యలకు నిరంతరం ప్రశ్నించే ఏకైక నాయకుడు ప్రవీణ్ కుమార్ అని ఆయన కొనియాడారు. అక్రమ ఆధారాలతో రెవెన్యూ అధికారులతో కలిసి లాభం పొందడం కాదని, ధైర్యం ఉంటే రెవెన్యూ రికార్డులను తనిఖీ చేయాలని, అప్పుడే చేసిన అక్రమాల చిట్ట బయటపడుతుందని బషారత్ ఖాన్ కు సవాల్ విసిరారు. మీలాంటి వ్యక్తులు మండలానికి ఒకరు తయారై సిర్పూర్ నియోజకవర్గాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు అన్నారు. తెలంగాణలో బహుజన వాదాన్ని ముందుకు తీసుకువెళ్లిన వారు, సిర్పూర్లో తెలంగాణ వాదానికి ఊపిరి పోస్తున్న వారు ప్రవీణ్ కుమార్ ఒక్కరే అని అన్నారు. ప్రవీణ్ కుమార్ చరిత్ర గురించి గూగుల్ లేదా ఏఐలో వెతికితే తెలుస్తుందని, బషారత్ ఖాన్ తన స్థాయి తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ప్రవీణ్ కుమార్ ఎల్లప్పుడూ ప్రజా సమస్యల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారని, ఆయన రాజకీయ జీవితంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప భజన చేసే ప్రవర్తన ఎప్పుడూ కనిపించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇకపై అనుచిత భాష వాడితే రాజకీయంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంగేష్ హెచ్చరించారు. ఈరోజు బెజ్జూర్ మండల్లో ఒక వ్యక్తి బషరత్ ఖాన్ అనే ఒక వ్యక్తి నలుగురు చెంచాగాలను ఎంబడేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రవీణ్ కుమార్ సార్కి ఈ నియోజకవర్గం మీద అవగాహన లేదని ఎద్దేవా చేసిండు. నీకున్నదా బషరత్ ఖాన్ అవగాహన? ఎంత అవగాహన ఉన్నది నీకు? నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో చెప్పగలుగుతావా? ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఒక్కటి మిస్ కాకుండా ప్రవీణ్ కుమార్ నోటెడ్ ఉంది. ప్రవీణ్ కుమార్ చెప్పగలుగుతాడు, నువ్వు చెప్పగలుగుతావా? నీకు తెలుసా? బెజ్జూర్లో ఏ మండలం ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నదో కరెక్ట్ అవగాహన లేదు నీకు. అలాంటిది నువ్వు ప్రవీణ్ కుమార్కి నియోజకవర్గం మీద అవగాహన లేదు అని మాట్లాడతాను. తలకాయ ఏడగొట్టుకోవాలి, నాకు అర్థమవుతలే. భూ కబ్జాదారులు అంటారు. నువ్వు భూములు కబ్జా చేసినావు కాబట్టి నేను భూ కబ్జాదారులు అనేది. రెవెన్యూ అధికారులని వాళ్ళతో కుమ్మెక్కై సరైన ఆధారాలు లేకుండా, సరైన పత్రాలు లేకుండా భూములను నువ్వు కబ్జా చేసుకున్నావని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాం. ఆ భూములను వదులుకుంటావా? గ్రీన్ కలర్ పట్ట పాస్బుక్ పట్టుకొచ్చి ఇది నేను న్యాయంగా చేసుకున్నా, ఇది నాదే భూమి, నా ఆధారం ఉన్నా అంటే రెవెన్యూ రికార్డులన్నీ బయటికి దిస్తే నువ్వు చేసిన అవినీతి అక్రమాలు ఏందో అన్నీ బయటపడతాయి. మరి వాటిని బయటపడితే మరి ముక్కు నెలకు రాసి మరి ఆ భూములని ఎవరైతే పేదల దగ్గర, గిరిజనుల దగ్గర, ఆదివాసుల దగ్గర గుంజుకున్నావు ఆ భూములను, వాటిని వాళ్ళ భూములు వాళ్ళకు తిరిగి ఇచ్చేస్తావా? నీలాంటి అవినీతి పరులు, నీలాంటి భూ కబ్జాదారులు మండలానికి ఒకళ్ళు ఉండబట్టే ఇవాళ 3 టర్మ్ ఎమ్మెల్యేగా గెలిచి కూడా 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి కూడా కోనేరు కోనప్ప గారు ఇలా ఇంట్లో కూర్చొని ఉన్నారు. మండలానికి ఒకళ్ళు నీలాంటి వాళ్ళు ప్రజలను నిత్యం పట్టి పీడించింది కాబట్టే అలాంటి నీలాంటి భూ కబ్జాదారులు దొంగలు ప్రవీణ్ కుమార్ సార్ని విమర్శించే స్థాయి మీది కాదు. కానీ మీరు విమర్శిస్తున్నారు, ఇలా ప్రవీణ్ కుమార్ని విమర్శిస్తున్నారు. కోనేరు కోనప్పని నిన్న ముంచి ఇంట్లో కూర్చోబెట్టింది మీరు. ఇప్పటికా పెద్ద మనిషిని అర్థం కాకుండా మీలాంటి దగాకోర్లని, మీలాంటి గుండాలను, రౌడీలని వెనకేసుకొని తిరుగుతాడు ఆయన. ఏమన్నా అంటే బహుజనవాదాన్ని మోసం చేసినావు, మా పిల్లలను డాక్టర్లు చేస్తా, ఇంజనీర్లతో చెప్పిన. అరే చెప్పుడు కాదు భయ్, నీకు తెలియదు, నీకు అస్సలు ముచ్చట తెలియదు. లెక్కలేనంత మందిని ఆల్రెడీ డాక్టర్లని, ఇంజనీర్లను, పైలట్లను చేసిన చరిత్ర ప్రవీణ్ కుమార్ది. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఒక్కరినన్నా చదివిపించినావా నీ జీవితంలో? నువ్వు మాట్లాడతానవా? నాడైనా నేడైనా బహుజనవాదాన్ని ముందుకు తీసుకుపోయేది సిర్పూర్ నియోజకవర్గంలో కేవలం ప్రవీణ్ కుమారే. ఈరోజు బహుజనవాదంతో పాటు తెలంగాణ వాదాన్ని కూడా ముందుకు తీసుకుపోయేది కూడా ప్రవీణ్ కుమార్ సారే. తెలంగాణ గురించి ఇంతకుముందు సిర్పూర్ నియోజకవర్గంలో ఏ నాయకులు మాట్లాడిన్రు? ఎవరైనా మాట్లాడినరా? బహుజనవాదం గురించి ఏ నాయకులు మాట్లాడిండ్రు? ప్రతి ఒక్కరు తెలంగాణ వాదాన్ని అమ్ముకొని ప్రజలను మభ్యపెట్టి సీట్లు సాధించిన వాళ్ళే. బహుజనవాదాన్ని అమ్ముకొని సీట్లు సాధించిన వాళ్ళే. ప్రవీణ్ కుమార్ ఎప్పుడు బహుజనవాదాన్ని నమ్ముకోలేదు. బహుజనవాదాన్ని మొత్తం పాతాలాంటి కనుకపోయిన బహుజనవాదాన్ని ఉనికిని మళ్ళీ కాపాడింది, మళ్ళీ ఫామ్లోకి తీసుకొచ్చింది ప్రవీణ్ కుమార్. అలాంటి ప్రవీణ్ కుమార్ మీద బహుజనవాదాన్ని నమ్ముకున్నాడని నువ్వు ఎట్లా అంటావు? నువ్వు ఎప్పుడైనా బహుజనుల తరపు నుంచి నువ్వు ఎప్పుడైనా పోరాడినావా? ఎప్పుడైనా ప్రశ్నించినావా బషరత్ ఖాన్? ఇవాళ నీలాంటోడు కూడా చరిత్ర గురించి మాట్లాడుతాడు. చరిత్రను సృష్టించిన వాడు ప్రవీణ్ కుమార్ సార్. అలాంటి వ్యక్తి గురించి ఇవాళ నువ్వు మాట్లాడతాను. ప్రవీణ్ కుమార్ గురించి తెలుసుకోవాలంటే గూగుల్ని అడుగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడుగు, ఏఐని అడుగు, చెప్తుంది ప్రవీణ్ కుమార్ చరిత్ర. నీ చరిత్ర ఏంది? నీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అలా పోటీ చేస్తే కనీసం సర్పంచ్గా కూడా గెలవలేవు నువ్వు. ఒక 700 ఓట్లు రాలేవు నీకు నీ రాజకీయ చరిత్రకు.
ఆన్ సంఖ్య ఈయన సంఖ్య నాకు నామినేటెడ్ పోస్ట్ మీద ఎలక్టెడ్ అయ్యి ఇవ్వాలా. సారీ ఎలక్టెడ్ అంటున్నా, నువ్వు ఎలక్టెడ్ పర్సన్వి కాదు, నువ్వు నామినేటెడ్ పర్సన్వి. అలాంటిది ఒకటే దెబ్బకు ఫస్ట్ అటెంప్ట్లో 45,000 ఓట్లు సాధించిన ప్రవీణ్ కుమార్ సార్ని ఇవాళ నువ్వు చరిత్ర తెలుసుకో. నీ చరిత్ర ఏంది అందరికీ తెలుసు, ప్రవీణ్ కుమార్ చరిత్ర నీకు మాత్రమే కాదు, ఈ బెజ్జూరు, సిర్పూరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం ఇది మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు ప్రవీణ్ కుమార్ చరిత్ర ఏందో. అలాంటిది ఇవాళ నువ్వు నీలాంటి భూ కబ్జాదారులు చరిత్ర గురించి మాట్లాడతాను. ఏంది ఇది? కొంచెం మాట్లాడడానికి కూడా కొంచెం హద్దుపద్దు ఉండద్దా? ఏం రాజకీయాలు చేస్తానో, ఏం నేర్చుకుంటానో? పబ్లిక్ రిప్రజెంటేటివ్గా తిరిగేటప్పుడు కొంచెం ఏది పార్లమెంటరీ లాంగ్వేజ్, ఏది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ సోయి ఉండాలి కదా బషరత్ ఖాన్. నీకు కేసీఆర్ని అదన్నావు, ఇదన్నావు, కేసీఆర్ని అట్లా అన్నావు, ఇట్లా అన్నావు. కేసీఆర్ని కాదు భయ్, ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక ప్రతిపక్ష నాయకుని కనీస బాధ్యత. జోకుడు కాదు. ఎవరు అధికారంలో ఉన్నా మా కాళ్ళ మీద నమ్మకం ఉన్నది, ఇళ్ళ మీద నమ్మకం ఉన్నది, మేము ఎవరిని ఏమనం, దొంగ అనం, సంగీతం ఇడవం, ఈ అన్ని ముచ్చట్లు కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడు, నిజమైన ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరఫున ప్రశ్నిస్తాడు. నాడైనా ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు, నేడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. డబ్బుల కోసం వచ్చినావు, సిర్పూర్లో డబ్బుల కోసం చేస్తాను. డబ్బుల కోసం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇచ్చి ఎన్నో పదవులు ఇస్తానని మభ్య పెడితే ఆ రోజు పోతుండే. కానీ తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా, బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా అది కేవలం కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుంది, బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అలాంటి వ్యక్తిని నువ్వు ఇలా డబ్బుల కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోయి, అధికారంలో ఉన్న పార్టీలో పోయి జాయిన్ అయ్యి అక్కడ మీ సొంత ప్రయోజన రాజకీయాలు చేసుకునే ఉద్దేశం మీది. మీరు డబ్బుల కోసం పోయేవాళ్ళు, మీరు ప్రవీణ్ కుమార్ సార్ని డబ్బుల కోసం అంటున్నారా? కొంచెమన్నా ఇంగిత జ్ఞానం అన్నా ఉండాలి. ముందెనక తెలుసుకోకుండా, ఏమర్థం చేసుకోకుండా నీ స్థాయి ఏంది ప్రవీణ్ కుమార్, నువ్వు చర్చకురా. నీ స్థాయి ఏంది భయ? నాకు అర్థం కాదు. నీ స్థాయి ఏంది? ఒక ప్రవీణ్ కుమార్ ఒక గ్రామ స్థాయి కార్యకర్తతో మాట్లాడేంత దమ్మున్నదా నీకు? నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నదా? సిర్పూర్ నియోజకవర్గ సమస్యల మీద నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నదా? ఏబిసిడీలు రాని నువ్వు, ఎవరో బిచ్చం పడేసిన పదవులను ఏరుకొని బిచ్చం బతికే నువ్వు ప్రవీణ్ కుమార్ని చర్చకు రా. ఏం తెలుసు నీకు? రేపు బెజ్జూర్ మండల కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ స్థాయి కార్యకర్తలు వచ్చి చర్చ పెడతారు. నువ్వు వస్తావా చర్చకి? రా, బహిరంగ చర్చకు రా. నువ్వు ఏం మాట్లాడతావు? దేని గురించి మాట్లాడతావు? నువ్వు ఇన్ని సంవత్సరాలు అధికార పార్టీలో తిరిగినావు కదా, నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏందో వివరించు, నువ్వు చేసిన భూ కబ్జాలు ఏందో మేము వివరిస్తాం. ఖబర్దార్ బషరత్ ఖాన్, మీరు మీ స్థాయిని తగ్గించుకొని మీ గౌరవాన్ని కించపరచుకున్న రేపు జరగబోయే పరిణామాలు ఖచ్చితంగా మీరే బాధ్యులు వహిస్తారు. జాగ్రత్త చెప్తున్నా. ఇంకోసారి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో ప్రవీణ్ కుమార్ సార్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తర్వాత జరిగే పరిణామాలకు బెజ్జూర్ మండల కేంద్రంలో నీ రాజకీయ ఉనికి లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.